పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఏ రహస్యాలు నాకు అవసరం లేదు బాబు అన్నీ తెలుసుకోవాలనే కుతూహలం వల్లనే నేననే నాకు ఏ ఆనందాలు కనపట్లేదనిపిస్తుంది బాబు సింహానికి జూలుంటుందని తెలుసు కానీ సరసాలుంటాయని నాకు తెలియదే ఏయ్ నిన్ను జితు లచ్చన్న నీకు ఎక్కడైనా కనిపించాడా కనిపిస్తే వెంటనే నన్ను కలవమని చెప్పు వెళ్ళు ఓం పేద నుంచి నేను చెప్తాంది అదే నా కన్న తల్లిలాంటి అడవి తల్లి మీద ఊరైనా కన్నేసినా ఎక్కడ నా ఓళ్ళకి ఎవరైనా నట్టం కలిగించినా ప్రాణాలు తోడేస్తాను పులిగుట్ట మీద ఎన్నో మూలికలు ఉన్నాయి ఆటలో సంజీవిని కూడా ఉందంటారు ఆంజనేయులు లచ్చన స్వాములూరికి మోడసొత్తే ఆ పులిగుట్టనే హిమాలయాలను తీసుకొచ్చి దాని మీద ఔషధాలతో లచ్చన స్వాములూరికి మోరస పోగొట్టి ఆ తర్వాత ఆ కొండని ఇసిరెత్తే అది వచ్చి ఇక్కడ పడిందంట అది అటువంటి పులిగుట్ట మీదకే ఆ దేవర తీసుకొచ్చిన మోబీలు అంటూ వెళ్ళి ఆడ ఔషధాలన్నీ తరలెత్తుంటే మన సూత్త కూర్చుంటావా ఊరుకోక ఏం చేయగలం మన పానాన్ని బలివ్వలేం కదా ఒకవేళ బలిచ్చినా అదంతటితో ఆగుతుందా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే అవతల రేపు ఈ ప్రపంచానికి తెలియకుండా పోతుందా అప్పుడు ఈ కొండనే తవ్వి తీసుకెళ్ళిపోతారు అప్పుడు తెలుస్తుంది అబ్బాయి గారికి మనమేం చేయలేమని కానీ ఏదో చేద్దామంటారు కానీ ఎందుకే అతమానం నిరాశగా ఆలోచిస్తావా కూతంత ఆశాజనకంగా ఆలోచించవే ఏంటి ఆలోచించేది నాకు అవన్నీ అనవసరం మామ నా మామకి ఏమీ జరగకూడదంతే పిచ్చిదాన్ని అవును పిచ్చిదాన్నే నీ పిచ్చిదాన్ని మన మధ్య ఎవ్వరూ అడ్డుండకూడదు మామ ఆఖరికి కర్ర కూడా
రవిబాబు, ఆ పిల్లిగడ్డ మోబిగాడు లేడు. ఆడి మధ్య ఎక్కడ చూసినా ఈ అడవిలోనే కనిపిస్తున్నాడేంటి? అవును జిత్తు, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఈ పచ్చని అడవి తల్లికి ఏదో అపకారం తలపెట్టడానికే వచ్చాడనిపిస్తోంది. ఈ మధ్య పులిగుట్టలపైన లచ్చన్న కనబడి ప్రకృతి నుంచి బంగారాన్ని ఎలా రాబట్టాలి అనే విషయం గురించి అడిగాడట. కానీ లచ్చన్న తెలివిగా వాణ్ణి చెడామడా 4 తగిలించి తగిన శాస్తి చేశాడు. అయినా వాడికి బుద్ధి రాలేదు. ఈ అడవులే పట్టుకుని ఎలాడుతున్నాడు. పచ్చగా ఉన్న ఈ అడవి తల్లిని ఏం చేస్తాడోనని భయంగా ఉంది జిత్తు. అవునా రవిబాబు, అంత పని చేశాడా? అయినా ఆడికి అండగా గుంటనక్కల్లా ఆ రమణధర దేవరా ఉండగా వాడిని అడ్డుకోవడం కొంచెం కష్టమే బాబు. జిత్తు, మనం ఎలాగైనా సరే వాళ్ళు చేసే ఆకృత్యాల్ని, అడ్డమైన పనులను ఎలాగైనా అడ్డుకోవాలి. ఏటి రావు బాబు, మా జిత్తుతో మంత్రాలు చేస్తున్నారేటి? శ్రీరామ గురించా లేక కోణంగి చెల్లి మల్లి గురించా? అదేం లేదు లచ్చన్న, ఆ పిల్లిగడ్డ మోపిగాడు లేడు. ఆడి వల్ల ఈ అడవికి ఎలాంటి ఆపద వచ్చి పడుతుందో అని రవిబాబు భయపడుతున్నారు. అవును రావు బాబు, ఆయన ఈ మధ్య నా పులిగొట్ట దగ్గర నాకు కనిపించినప్పుడు నేను చేసిన శాస్తికి ఆయన ఇంకా మారలేదన్నమాట. అవును లచ్చన, ఆ పిల్లిగడ్డ మోపిగాడు లేడు. ఆడి వల్ల ఈ అడవికి ఎలాంటి ఆపద వచ్చి పడుతుందో అని రవిబాబు భయపడుతున్నారు. అవును రావు బాబు, ఆయన ఈ మధ్య నా పులిగొట్ట దగ్గర నాకు కనిపించినప్పుడు నేను చేసిన శాస్తికి ఆయన ఇంకా మారలేదన్నమాట. అవును లచ్చన, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇందులో ఆలోచించడానికి ఏముంది బాబు? గట్టిగా 4 బెదిరించామంటే దెబ్బకి గుడి మొదలు వెళ్ళిపోవాల్సిందే. అంత సులభం కాదు జిత్తు. మోబి వెనకాల పెద్ద మనుషుల హస్తం చాలా బలంగా ఉంది. చాలా తెలివిగా ఆలోచించి ఈ గూడెం నుంచి వాడిని తరిమి కొట్టాలి. అంతవరకు ఆడి చేసే ఆగడాలన్నీ మనం సొత్త ఊరుకోవాలా బాబు? నా వల్ల కాదు బాబు, నేను సొత్త ఊరుకోలేదు. లచ్చన, కంగారు పడకు. మనం చేసే ప్రతి పని, ప్రతి అడుగు ఆచితూచి చెయ్యాలి, వెయ్యాలి. ఎలా అంటే కర్ర మనదే అయినా చెయ్యి మనది కాకుండా పాము చావాలంటే. అలాగే రావు బాబు, మీరు చెప్పినట్టే చేద్దాం. జిత్తు, మేము చేసే ఈ మంచి పనికి నువ్వు కూడా చెయ్యి కలిపితే ఈ అడవి తల్లికి ఏమీ కాకుండా చల్లగా ఉండేలా చూడగలుగుతాం. ఏమంటారు రావు బాబు? అవును లచ్చన, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. జిత్తు కూడా మనతో ఉంటే మనం చెయ్యాలనుకున్న పని ఇంకా సులువుగా చెయ్యొచ్చు. చూడండి రవిబాబు, లచ్చన్న, మీరు నన్ను ఇంతలా అడగాల? నా వల్ల కూడా ఈ అడవికి మంచి జరుగుతుందంటే నాకు అంతకన్నా కావాల్సింది ఇంకా ఉంది. చెప్పండి, మీరన్నట్టే చేద్దాం. రవిబాబు, మన ముగ్గురం కలిస్తే ఏదైనా సరే సాధించగలమనే నమ్మకం నాకుంది బాబు. ఏంటితమ్మా ఇలా వచ్చావు? బాబు, వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా పెద్ద ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు. మన పొలం చూడడానికి వచ్చారు. మన పొలం చూడటానికి ఏముంది బాబు? వాళ్ళ తృప్తి వాళ్ళది. చూస్తే ఏమైంది? సరే కానీ
నీకేమన్నా పని ఉందా? లేదు బాబు, నాకేం పనేమీ లేదు కానీ మీరు ఈ మధ్య మా ఇంటికి రావడం మానేశారు కదా బాబు, వస్తారా బాబు? వస్తాను, కొంచెం వీళ్ళతో పనిలో ఉన్నాను, వీళ్ళు వెళ్ళంగానే వస్తాను. అటాగే బాబు. సో యాజ్ వి డిస్కస్డ్ అబౌట్ అవర్ ప్లాన్, తిమ్మప్ప మీ ఇల్లు మీ సొంతమేనా? మీరు మళ్ళీ పిలిస్తే అది అడుగుతారనుకోలేదు బాబు. మరి నీళ్ళు ఎలా ఉందని అడుగుతారనుకున్నాను. ఓ అవును, నీళ్ళు ఎలా ఉంది? బాగానే ఉందా? బాగానే ఉంది బాబు. పొద్దుమానం మిమ్మల్ని కలవరిస్తూ ఉంది. ఎందుకు? నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, నన్ను కలవచ్చు. చూడాలనుకుంటే తన్నే ఇక్కడికి రమ్మను. నేను బాగా బిజీగా ఉన్నాను, తర్వాత కలవమని చెప్పు, సరేనా? ఓకే గైస్, యాజ్ వి డిస్కస్డ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఇనిషియల్గా. బాబు, ద ఎంటైర్ ఫీల్డ్. ఏంటి? మీతో నేను కొంచెం మాట్లాడాలి బాబు. ఏం మాట్లాడాలి? నేను చాలా పని ఉందని చెప్పా కదా. బాబు, పనులు మీకే కాదు మాకు ఉన్నాయి. కొద్ది క్షణాలు మాట్లాడాలి, వస్తారా? సో గైస్, నేను చెప్పినట్టు స్టార్ట్ చేసేసండి వర్క్. మనం ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా కంప్లీట్ చేసేయాలి. బాబు, పనులు మీకే కాదు మాకు ఉన్నాయి. కొద్ది క్షణాలు మాట్లాడాలి, వస్తారా? సో గైస్, నేను చెప్పినట్టు స్టార్ట్ చేసేసండి వర్క్. మనం ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా కంప్లీట్ చేసేయాలి. కమలి, ఆ బెమ్మదేవుడు అందరికీ అన్నీ ఇచ్చి అలాగే అందరికీ ఏమీ ఇవ్వడం. అర్థం కాలేదు మామా. సరిగ్గానవే, భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు, అందరికీ ఏమీ ఇవ్వడం. ఎవరికేమి ఇస్తాడు, ఎవరికేమి ఇవ్వడు? ఇప్పుడు వచ్చేవే దారిలోకి. ఇప్పుడు ఆడవాళ్ళకి అందం ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చాడు, కానీ బుర్ర ఇవ్వలేదు. అవునా? అవును. చూసావా, నీది మట్టి బుర్ర నువ్వు ఒప్పుకుంటున్నావు. కానీ మగాళ్ళకి పెద్దగా అందం ఇవ్వకపోయినా బుర్ర ఇచ్చాడే. ఆ తెలివితేటలతోనే కదా మాలాంటి తెలివిలేని అమ్మాయిల్ని ముగ్గులోకి దింపుతున్నారు. నిజమేనా? మేము ముగ్గులోకి దింపినా, గొబ్బెమ్మల్లా ముద్దుగా చూసుకున్నా, మొలక సెట్ ఎక్కించినా మీరెందుకే ఓ ఇదైపోతారు? పిచ్చిదానా. నిజమే మామ, ఆడదాల్లో అందం ఉంటే మగాళ్లలో ఆకర్షణ ఉంటుంది. అదే నీ కళ్ళైతే సూదంటి రాయిలా నన్ను నీ వైపు లాగుతాయి ప్రేమతో. నిజమేనే కమలి. భూమిపై పచ్చగా ఉన్న ప్రకృతిని స్త్రీతోటి, ఆ పచ్చదనానికి కారణమైన వాతావరణాన్ని పురుషునితోని పోల్చి చెప్పారే మహానుభావులు. అందుకే ప్రకృతి పురుషులతో కలకల్లాడుతున్న ఈ అడివంటే నాకు పంచప్రాణాలే. మరి నేను? నువ్వు నా ఆరో ప్రాణమే. మరి మీ అమ్మ అయ్యా? వాళ్ళు నా అంతర ప్రాణమే. మరి ఈ గూడెం జనం? వాళ్ళు నా బహిర్ప్రాణమే. మామా, నీకంటూ ప్రాణమే లేదా? పిచ్చిదానా, నువ్వైనా నేనైనా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల నుంచి వచ్చిన వాళ్ళమేనే. మనకంటూ ప్రత్యేకంగా ప్రాణం ఉండదే. మామా,
ఇన్నాళ్ళు నీతో సరదాగా కబుర్లు చెప్పినా నీలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయినా అజ్ఞానిని. ఏ కమలే, పంపదీసి నన్ను కూడా నీ చెట్టు కింద సాములూరులాగా సాముల్లో కలిపేద్దాం అనుకున్నావా? నాకు తెలుసు అని చెప్పానంతే. కాదు, నాకు తెలియంది చెప్పావు. అవును మావా, ఇన్ని విషయాలు తెలుసు కదా. నువ్వు బండ ఎవరు రాజమయ్య కొడుక అని అందరూ అనుమానపడుతున్నారు. నిజం చెప్పేసి వాళ్ళందరి అనుమానాలు తీర్చేయచ్చు కదా. తెలివైన దానివేనే, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికే వస్తున్నావు. పోనీ అక్కడికి వెళ్ళి అడగనా? నిన్ను మావా, ఏయ్, ఏయ్, కమలి 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 ఆగు, కమలి కమలి ఆగు, ఆగవే, నిన్ను ఆగవే, ఆగు. మీరు ఉండండి, వీరమ్మ. నువ్వు రావే. అమ్మా, పట్టపగలే మాడాళ్ళ మీద ఇంత దౌర్జన్యమా? ఓహో, ఒకరికొకరు తోడైపోయారనమాట. మేము తోడయ్యాం, మీలాగా తోడు దొంగలు అవ్వలేదు. తోడు దొంగల ఎవరెవరమ్మా? నువ్వు ఆ రవిబాబు. తిరమ్మ, నన్నేమని అను గాని మా రవిబాబుని మాత్రం ఏమనకో. మా రవిబాబు మాకు దేవుడు, దొంగ కాదు. ఆ చిలిపి కృష్ణుడు కూడా దొంగే. అవును, ఇంతకీ మీ గొడవ ఏంటి? ఏం లేసిరమ్మా. ఓహో, మీ పర్సనల్సా? నాకెందుకులే, పద కమలి, వీళ్ళతో మనకెందుకు, వెళదాం పద. వెళ్ళండి వెళ్ళండి, ఆ రవిబాబు ఎక్కడ ఉన్నాడో చూసి నేను తీసుకొస్తాను. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే